నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల అభ్యున్నతికి సబ్సిడీ లోన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన కొల్లు రవీంద్ర. గుడివాడ ఫిషర్ మ్యాన్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర, వెనగండ్ల రాము. నేడు బేతవోలు గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మరొకసారి ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందాలంటే వైసీపీకి పట్టం కట్టాలని కోరిన నాని. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ విమర్శించిన వెనగండ్ల రాము. నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం వేదికపై భారీగా టీడీపీలో చేరిన నాయి బ్రాహ్మణ యువత. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అయినా కృషి చేసింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఎన్టీఆర్ కాలనీలో ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి కుటుంబ అభ్యర్థి వెనగండ్ల రాముతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైతం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా రుణ సదుపాయాలు కల్పించడం, మోటార్ బోట్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకు రుణాలు ఇప్పించడం జరిగేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాలు అట్టడుగు స్థాయికి వెళ్లిపోయాయంటూ మండిపడ్డారు. మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు మహిళలు చేపలను మార్కెటింగ్ చేయడం జరుగుతుందని, అటువంటి మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సబ్సిడీ రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో మత్స్యకారుల సంక్షేమం జరగాలంటే మనమందరం ఏకతాటిపై నిలబడి ఈసారి ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి వెనగండ్ల రామును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసుకున్నాం. అది బీసీ లీడర్షిప్ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇవాళ చూసాం తోట చంద్రయ్య, మాచర్లలో తోట చంద్రయ్య అని చెప్పి ఒక సగర ఉప్పురకు సంబంధించినటువంటి వ్యక్తి, సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి. అతను మాచర్లలో బ్రహ్మారెడ్డి అని చెప్పి అతను పార్టీలో ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఒక ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ తీస్తే ర్యాలీలో చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. అతను యాక్టివ్గా పాల్గొన్నాడని చెప్పి తెల్లారి అతను ఇంటిలోంచి బయటికి లాక్కొచ్చి, అక్కడ ఎంపీపీగా చేసే వ్యక్తి ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి పీక మీద కత్తి పెట్టి నువ్వు పార్టీ మారి జై జగన్ అనమన్నాడు. నేను జై జగన్ అన్న అని చెప్పి జై చంద్రబాబు నాయుడు అంటే కత్తి పెట్టి పీక్కి వచ్చేసారు. అక్కడ ఇవాళ ఎంత దారుణాలు చూడండి. నడి రోడ్డు మీద ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. ఇలా ఎన్నో. ప్రొద్దుటూరులో ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య అనే వ్యక్తిని సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన అవినీతి మీద పోస్టులు పెట్టాడని చెప్పి అధికారుల ముందే నడి రోడ్డు మీద హత్య చేశారు. అతను భార్యను కూడా దగ్గర రానివ్వకుండా, పక్కనే ఉంది భార్య, కుటుంబ సభ్యులు రానివ్వాల, కనీసం ఆ బాడీని తీసుకెళ్ళడానికి కూడా మనుషులు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. నిన్నగాక మొన్న ఒక నెల 2 నెలలు అవుతుందేమో, రేపల్లలో అమర్నాథ్ గౌడ్ అని ఒక 15 సంవత్సరాల 10th క్లాస్ విద్యార్థి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ విషయం ఇంట్లో చెప్పాడు. కాలేజీలో వెళ్తా ఉంటే ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నారు మరి అంటే వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగారు. తెల్లవారుజామున అతను ట్యూషన్కి వెళ్తూ ఉంటే 5:30 గంటలకి రోడ్డు మీద ఆపేసి సైకిల్ మీద పడేసి గడ్డిమా పక్క లాక్కెళ్ళి నోట్లో అతను చదువుకు బ్యాగులో ఉన్నటువంటి కాగితాలు చింపి నోట్లో కుక్కి కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఎంత దారుణాలు చూడండి. ఈ రాష్ట్రంలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా కొన్ని వందల మందిని పొట్టను పెట్టుకున్నారు. మళ్ళీ మన వర్గాన్ని కాపాడింది మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నామా? మీ గుడివాడలోనే ఉంది కదా గడ్డం బాబా, ఉన్నాడా గడ్డం బాబా? 20 ఏళ్ళు చేశాడు. 27 ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఏమన్నా చేశారా? మంత్రిగా 2.5 సంవత్సరాలు ఈ గుడివాడకి ఏమన్నా తీసుకొచ్చారా? ఆయన సంపాదించుకోడు. మా బందర్లో కూడా ఉన్నాడు ఒక సన్నాసి. ఆ సన్నాసి కూడా ఇదే పని. రోజు టీవీలో కనబడతాడు, పొద్దున్న లెగ్గానే టీవీల్లో
ఇవాళ వాళ్ళు దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, భూముల్లో దోచుకున్నారు, అన్ని ఇసుకలో, చివరికి దొంగ పట్టాలు కూడా ఇచ్చి డబ్బులు అమ్ముకోవాలని చూశారు అందరూ. అవన్నీ బయట పెట్టాం. ఇవాళ ఏదో రకంగా ఆయన పోటీ చేసి ఓడిపోతాడని భయం వేసి కొడుకుని పెట్టాడు. ఏదో రకంగా దొంగదారులైన కొడుకుని అందరం ఎక్కించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒకసారి ఆలోచించాలి. ఇవాళ అందుకనే ఈ అరాచక ప్రభుత్వం పోవాలనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మేము పోటీ చేస్తామని చెప్పారు. ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కరించేట్టుగా చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. మీకు ఫిషర్మెన్ సొసైటీ ఈ ఇదే భవనంలో కూర్చోబెట్టి మీ సమస్యలన్నీ వినిపించి దాని పరిష్కార మార్గాలు వాళ్ళతోనే కూర్చొని చేపిద్దాం అందరం కలిపి. అదే రకంగా నాకు మొదటి నుంచి ఒకే కోరిక, గుడివాడలో అభివృద్ధి కోసం ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సహకరించాలి, వాళ్ళ చేయూతనివ్వాలి అనేది నా ఆశ. సో దీనికోసం ఆడపిల్లలందరినీ చదివించవలసింది అందరూ కోరుతా ఉన్నాను. మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతమే కాకుండా ఆడపిల్లలందరినీ చదివించండి. వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి మనకు తోడ్పాటులు ఇస్తారు. దాని మీద గట్టిగా మీరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. 10th, ఇంటర్, డిగ్రీ కల్లా పెళ్లి చేసేస్తూ ఉన్నారు. కొంచెం చదివించండి, ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కల్పించండి. వాళ్ళకి ఉద్యోగాలు అయితే నేను ఇప్పిస్తాను మీకు అందరికీ. దీని మీద కూడా ఒకసారి ఆలోచించండి. ఇదే కాకుండా మన బీసీ కార్పొరేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు మనకు ప్రామిస్ చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు మన బీసీల మీద ఖర్చు పెడతానని నెక్స్ట్ 5 ఏళ్లలో. అంటే మనకి దగ్గర 10,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది గుడివాడ నియోజకవర్గం ఒకదానికి. దానికోసం పూర్తిగా పనిచేసి మీ అందరికీ కూడా అవసరమైన వల్లే కానీ చేయడానికి, వ్యాపారం చేయడానికి కానీ వివిధ రకాల పనులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరువు తీసుకుంటున్నారు. ఆ చెరువులు తీసుకుని మీరు భరించలేనంత స్థాయిలో ఉంచిన లాభం లేదు. ఇప్పుడు చెరువు మీరు తీసుకుని దాంట్లో వచ్చినంత పంట తీసుకుందాం అనుకుంటే లాభం లేదు కదా. మీకు కూడా సబ్సిడీ మీద లోన్స్ గట్రాస్ అన్నీ ఇప్పిస్తానని కూడా మీకు తెలియజేస్తాను. మొత్తంలో మనకు ఒక వరం ఉంది ఇక్కడ. ఈ మచిలీపట్నం నియోజకవర్గానికి, మా పార్లమెంట్ నియోజకవర్గానికి మన సొంత మనిషి కొల్లు రవీంద్ర గారు నాకు ఇన్ఛార్జ్ బాధ్యత ఇస్తే నేను చేశాం. అంతకుముందు నాకు ఇన్ఛార్జ్ లేదు, ఏమీ లేదు. ఒక 5 ఏళ్ళే ఎమ్మెల్యే పనిచేసా, 5 ఏళ్ళు ఇన్ఛార్జ్ పనిచేశా. ఆ టైంలో నేను చేయగలిగిన సర్వీస్ నేను చేశాం. రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా రాముకు అండగా ఉంటాం. మీకు ఏది కోరితే అది చేసి పెడతాం. ఒక అవకాశం ఇవ్వండి. ఆయన సంగతి మీకు తెలీదు. తొలిసారిగా ఫస్ట్ టైం మన బిడ్డవాడు వచ్చి పోటీ చేస్తున్నాడు. 20 ఏళ్ళు చూశారు ఆయన్ని. ఒక అవకాశం ఈయనకి ఇవ్వండి. నేను అడిగే తప్పు ఉంది దీంట్లో. 20 ఏళ్ళు చూశారు, బాగా చేశారా మరి అందరికీ? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది 20 ఏళ్ళ నుంచి. నేను చూస్తున్నా, నాకు తెలుసు. మీరు ఎవరు మాట్లాడిపోయినా నాకు తెలుసు అది. వాళ్ళు నేను కొత్త కాదు, 25 ఏళ్ళ నుంచి గుడివాడలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా. నేను హైదరాబాద్ ఉన్నవాడిని 25 ఏళ్ళ కింద గుడివాడ వచ్చి రాజకీయాల్లో ఉన్నా. ఎవడేంటి అన్నీ కూడా తెలిసినవాడిని. ఎవరు ఎటువంటి ఎట్ట పైకి వచ్చారో అందరూ తెలిసినవాడిని. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారో నాకు తెలుసు. 20 ఏళ్ళ క్రితం ఎమ్మెల్యేకి ఆస్తి ఎంత ఉంది, ఇవాళేంటి ఆస్తి ఎంత ఉంది? దీని లెక్క. నేను వ్యాపారం చేశాడా, ఇండస్ట్రీలు పెట్టాడా, ఉద్యోగాలు ఇచ్చాడా? ఎన్ని కూడా ఆలోచన చేయకపోతే నష్టపోయేది మన జీవితాలే, నష్టపోయేది మన ప్రజలు, మన ప్రాంతం. మీకు రావాల్సిన ఏదైతే ఉందో అవన్నీ కూడా మిస్ అవుతారు. దయచేసి ఆలోచన చేయండి. కానీ మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి. వాళ్ళ మేము రెడీ.
5 ఏళ్ళలో మేము తప్పు చేశామని. ఏమైనా లోన్ నేను చేయగలిగినంత వరకు నాకు ఎంత ఇచ్చారో అధికారం ఎంత ఉందో అని తీసుకొచ్చాం. ఓకే, అందరికీ నేను శ్రీనివాస్ నీకు తెలుసు కదా, కూర్చున్నాం అందరూ మాట్లాడి కమిటీలో పెట్టి ఎవరికైతే పేదవాళ్ళని ఇవ్వని చెప్పాం. కొన్ని తప్పులు ఉండొచ్చు, దానికి కాదంటే నాది కాదు అది. నేను తీసుకొచ్చి అప్పు చెప్పాను, మీరు న్యాయం చేయమని చెప్పి అడిగాం. మాకు అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజలకు కానీ మన ప్రాంతం అభివృద్ధిలో మేము చేశాం. 20 ఏళ్ళ నుంచి ఏం చేశారో మీకు తెలుసు. ఒక అవకాశం రాముకి ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇంకొకసారి కూడా ఈ రోజున జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం. ఓకే ఓకే ఈరోజు సమావేశమే మీ అందరి కోసం పెట్టిన సమావేశం ఇది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడకూడి నరసింహారావు మంత్రిగా ఉన్నప్పుడు మీ అందరూ తెలుసు, అప్పుడు 2000, 2005, 2000 వరకు అప్పుడు రా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను చైర్మన్గా ఉన్నా. ఆ రోజుల్లో మీ సొసైటీకి అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు నడకూడి నరసింహారావు ఇక్కడ వచ్చి మనం బీసీ హాస్టల్లో మీటింగ్ పెట్టాం. అప్పుడు మీకు చాలా చేసి పెట్టాడు ఆయన. అట్లాగే దాని తర్వాత కొల్లు రవీంద్ర గారు కూడా మళ్ళీ మంత్రి అయ్యారు. ఆయన హయాంలో కొన్ని పనులు మన నియోజకవర్గ పరంగా మా ద్వారా జరిగినా, లేకపోతే మీరు డైరెక్ట్గా మీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శుల ద్వారా మీరు వెళ్ళి చేయించుకున్న పనులు కొన్ని ఉన్నాయి. మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, మనకి రేపు ప్రభుత్వం రాబోతూ ఉంది. 100% 100కి 100% చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. రేపు 2024 నుంచి 29 వరకు మన ప్రభుత్వం ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో మీ ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండబోతా ఉన్నారు ఖచ్చితంగా. కాబట్టి ఆయన రావస్తే రేపు ఆయన మంత్రి అయినాక మీరు వెళ్ళి అడగడం కన్నా ఆయన వచ్చి ఈ అవకాశం ఉంది, ఈ పరిస్థితి ఉంది, మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించండి, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి రాము గారిని గెలిపించుకోండి, తద్వారా మనకు ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో నేను మంత్రి అవుతాను, ఆ మంత్రిగా ఆయన ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి మీ ఫిషర్మెన్ సొసైటీ కానీ మీ కుటుంబాలకు కానీ చేసేటటువంటి మంచి కార్యక్రమాలు మన గుడివాడలో మీ అందరికీ అందాలనేటువంటి సదుద్దేశంతో పెట్టినటువంటి మీటింగ్ ఈ రోజున. కాబట్టి కొంచెం లేట్ అయినా, ఎందుకంటే ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు కూడా వదలలేదంట. ఎంత వెళ్ళాలి నేను మీటింగ్ అన్నా, బయలుదేరారు, బస్ స్టాండ్ దాటారు, 2 నిమిషాలు ఇక్కడ ఉంటారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శాసనసభ్యులు కొడాలి నాని బేతవోలు గ్రామం 23 మరియు 24 వార్డులలో పర్యటించడం జరిగింది. గ్రామంలోకి వెళ్లిన నాని తొలుత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి వార్డు పర్యటన ప్రారంభించడం జరిగింది. నిర్విరామంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న కొడాలి నాని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి మరోసారి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరటం జరిగింది. పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి 5 ఏళ్ల వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని, 100% సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డికి మరోసారి ప్రజలు మద్దతుగా నిలిచి గెలిపిస్తే మరో 5 ఏళ్ల పాటు మన రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలను అందించగలుగుతామని వివరించడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో సైతం ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటన్నిటినీ కొనసాగించాలంటే ప్రజల ఆశీస్సులు మరొకసారి తమకు కావాలని కొడాలి నాని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చేస్తున్నారు, మీ ముందుకు వచ్చేస్తున్నారు. మీ అతి పవిత్రమైన ప్రాణ సమానమైన అతిథులమైన మీరు ఏట పెట్టిన ఇరవై
అది కలిపే కదా నువ్వు చెప్పేది. అది కలిపి కాదు జీవి పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్లో నాయి బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి పార్టీ అభ్యర్థి వెనగళ్ల రాము విచ్చేగా రాము సమక్షంలో పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరడం జరిగింది. అనంతరం వెనగళ్ల రాము మాట్లాడుతూ బీసీ సోదరుల దెబ్బకు రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి అబద్దాలని ఇంటికి వెళ్లడం ఖాయమని రాము అన్నారు. నేడు వైసీపీ ప్రభుత్వం బీసీలో ఉన్నతికి ఉన్న పథకాలతో పాటు చేతి వృత్తిదారుల ప్రోత్సాహానికి అమలవుతున్న పథకాలని రద్దు చేసింది రాము మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పినమినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్వత్రి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమినేని బాబ్జీ, నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సోదరీమణులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేనేదో చెప్తాను, మీరేదో వింటారు అన్నట్టు కాకుండా మీరు కూడా కొంత టైం తీసుకుని ఒక్కసారి ఆలోచించి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన గుడివాడలో ఎక్కడికి వెళ్తాం, గత 20 ఏళ్ళలో మనం ఎంత అభివృద్ధి సాధించాం, ఎంత వెనకబడిపోయాం అనేవన్నీ ఒకసారి ఆలోచించుకుని మనందరం కూర్చొని మాట్లాడుకుందాం ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ సమావేశాన్ని ఇప్పటిదాకా పెద్దలు చెప్పిందంతా విన్నారు. దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే వ్యక్తుల్లో అత్యంత సహజంగా చాలా అంటే ఆస్కార్ లెవెల్ మించి పనిచేసే మాట్లాడగలిగే నటించగలిగిన వ్యక్తులు చేసుకుంటే మొదటి వ్యక్తి ఎవరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవునంటారా కాదంటారా? ఎంత చక్కగా చెప్తారైనా. ఓకే, ఇప్పుడు ఒక పక్కేమో ఒక చెల్లి మా నాన్న పిల్లలు ఇంకా ఎందుకు పట్టుకోలేదు, నీతోనే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు అంటారు. విన్నట్టు నటిస్తాడు. అసలు ఏమాత్రం వెళ్ళా, తెలియని కూడా తెలియదు ఆయనకి. పక్కనే రోజు కూర్చొని కాపాడుకుంటూ ఉంటాడు. వాళ్ళ పైగా అదే రకమైన సొంత చెల్లి ఆర్థిక ఉగ్రవాది మా అన్న ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉంది. అదే విన్నట్టుగా నటిస్తాడు. ఇవన్నీ విన్నట్టుగా నటించి ఆయన ఈ మధ్య చెప్తున్నాడు. మీరు విన్నారు కదా, మీరందరూ ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ చిన్నాన్నను చంపిన వ్యక్తులు ఎవరో, చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి తెలుసంట, దేవుడికి తెలుసంట. ఇద్దరు చెప్పలేరు కదా, ఇద్దరు దొరకరు కదా, వాళ్ళు ఏం చెప్పుకుంటారు కూడదు. సో వాళ్ళిద్దరికీ తెలుసు. నన్ను మాత్రం మీరందరూ మీ బిడ్డని ప్రేమించండి, నేను మాత్రం మీ దగ్గర సాధ్యమైనంత దోచుకుంటా పోతాను అని చెప్పి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. రెండో వ్యక్తి రాష్ట్రంలో అత్యంత సహజంగా అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి మన దౌర్భాగ్యం కొద్దీ మన గుడివాడలోనే ఉన్నాడు. బూతులే కాదు, బూతులు మామూలే అందరూ. కాకపోతే అబద్ధాలు కూడా చాలా చక్కగా ఏమాత్రం సిగ్గు లేకుండా చెప్తాడు, ఏమాత్రం డౌట్ లేకుండా. నేనే కట్టించాను ఇక్కడ కనపడినంత అంటాడు ఈ చిడుకోడు. అలాగే
ఈ అసలు మన గుడివాడలో రోడ్లు అనే ప్రాబ్లమే లేదంటారు. పైగా ఈ మధ్యకాలంలో నడుచుకుంటా తిరుగుతుంటారంట, ఒక్కరు కూడా వచ్చి మాకు ఇల్లు కావాలని కానీ, మాకు రేషన్ కార్డు కావాలని కానీ, మాకు ప్రాబ్లం ఉందని కానీ ఏమీ లేదని ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదంట. ఎక్కడ ఒక్కరు కూడా చెప్పలేదంట. ఇంత చక్కగా చెబుతానంటే అంట్లోంచి నేనంతా అభివృద్ధి చేశానని చెప్పేసి అభివృద్ధి చెప్పేసానని చెప్పి మళ్ళీ ఎదురుకుండా వచ్చి చెప్తాడు. వెళ్తుంటే 4 సార్లు గుంటలో పడ్డాడు, లేచాడు. అది గమనించి అదేం దులుపుకుని ఏం జరగలేదన్నట్టు వెళ్ళిపోతాడు. ఒక కెమెరా రాకూడదు. మీరు చూస్తున్నారు కదా, విజువల్స్ వాళ్ళు ఇచ్చింది. ఎవరన్నా కానీ ఎప్పుడైనా కానీ ప్రెస్ రావద్దన్నాడు. ప్రెస్ అనేది రావద్దన్నాడు. ఈ యాత్రలన్నిటికీ ఇంటింటికి తిరిగేదానికండి. ఇంటింటికి అక్కడ తిరుగుతున్నాడు లేదు. మనం ఒక విషయం గమనించాలి. 20 ఏళ్ళు ఎప్పుడన్నా కింద నేల మీద కాలు పెట్టాడా? ఇప్పుడు పెడుతున్నాడు. కాళ్ళు నేల మీద పెట్టాడు. ఈసారి మోకాళ్ళు నేల మీద పెట్టుద్దాం. మనం రెడీ అవ్వండి. మనం ఇంత దారుణంగా మనం వంచిన వ్యక్తి, ఎందుకంటే ఇంత దారుణంగా 20 ఏళ్ళు నమ్మి గుడివాడ ప్రజలందరూ ఓడేస్తే వాళ్ళందరినీ ఎంత దారుణంగా ఓడించాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మనకి రోడ్లు లేవు, నీరు లేదు, సరైన నీరు లేదు. ఏ పల్లెటూరు అయినా వెళ్ళండి, ప్రతి పల్లెటూరులోనూ ఒకటే ప్రాబ్లం. ఒక ప్రాబ్లం కామన్ కనపడుతుంది. నీరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అనేది ప్రపంచంలో ఎవ్వరికి ఇంకెక్కడా కనపడదండి. మన గుడివాడలో మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే నీరు అదే రంగు ఏమనుకుంటారు, పాసు పట్టిపోయి నాసు పట్టి వాసన వస్తున్నాయి. ఈ రోడ్డు ఎమ్మడి తిరుగుతుంటే ప్రజలు వచ్చి అడుగుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రాబ్లం అని అడిగితే అసలు అక్కడ ఎవరి దగ్గర దొరికేటట్టుగా నుంచుంటేనో నిజంగా అలాంటి వ్యక్తిని ఏం చేస్తారు మీరే ఉంచుకోండి. అందుకనే సెక్యూరిటీని పెట్టుకుని చుట్టూ ఎవరు రానివ్వకుండా కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీదమ్మట పరదాలు కట్టుకున్న ఆయనకి పరదాలు లేకుండానే చుట్టూ జనాలు పెట్టుకుని తిరుగుతున్న ఈయనకి పెద్ద తేడా లేదు. మీరు గమనించుకోండి. సో ఇవన్నీ ఒక రకమైన దారుణమైన బాధలు. మన బాధల్ని నుంచి మనం బయటపడాలి. దానికి మన చేతిలోనే ఆయుధం ఉంది. మనమే పూనుకోవాలి. ఎందుకంటే గుడివాడ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. నిజంగా చేయాలి. ఈ ఆత్మీయ సమావేశంలో పెద్దలు పొద్దు నుంచి మీకు అనేక విషయాలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మీకు వివరించి ఏ రకంగా ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నాడు, ఏ రకంగా అయితే నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఇవన్నీ కూడా చెప్తూనే వచ్చారు. అలాగే అరాచకమైన పరిపాలన సాగుతూ ఉంది రాష్ట్రంలో. వైసీపీ వాళ్ళు వచ్చి ఎవరిని కొట్టినా కొట్టించుకున్నాడు కేసు పెడతాడు. కానీ ఇక్కడ అలా కాదు. కొట్టించుకున్నాడు కేసులు ముద్దాయి అవుతున్నాడు, కొట్టినాడు మరి దొర అవుతున్నాడు. ఆ పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం యావత్తు కూడా అదే పరిస్థితి. వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసు పెడతారు. వీళ్ళని తీసుకెళ్ళి దెబ్బలు తినాలని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి వీళ్ళని జైల్లో పెట్టే పరిస్థితి. మరి ఈ రకమైన పరిస్థితి పరిపాలన సాగుతూ ఉంది. అలాగే పొలాలకు సంబంధించి విషయాలు జనం తీసుకునేటట్టు వస్తే ఎంఆర్ఓలు, ఎండిఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిందే. ఇది ఫలానా యలవర్తి శ్రీనివాసరావుది ల్యాండ్ అని చెప్తే యలవర్తి శ్రీనివాసరావు కాదు, ఇది పిన్నె వెంకటేశ్వరరావు అని చెప్పి పేర్లు
ఎంఆర్ఓలే మార్చేసేసి ఎంఆర్ఓలే దానికి ఆథరైజేషన్ చెప్పి తెలంగాణలో జరిగేది ఆ పరిపాలన. అటువంటి పరిపాలన ఈ రోజున మనకి వైకాపా పార్టీ వాళ్ళు కొత్తగా ఈ రాష్ట్రంలో నేర్పిస్తున్నారు. అరాచకమైన పరిపాలన ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు అధికారాలు దుర్వినియోగం చేయొచ్చు, ఏ రకంగా అయితే మరి అందరి కళ్ళు కప్పి మరి పరిపాలన సాగిస్తున్నాం మేమని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క కళ్ళు కప్పగలిగే పరిస్థితి ఉండదు. ప్రజలు నోరు తెరవగలిగేది, వాళ్ళ ప్రతాపం చూపించగలిగేది 5 సంవత్సరాలకు వచ్చే ఒక్క ఎలక్షన్ ద్వారానే. దాని ద్వారా సరే ఒకసారి మీరు నాకు పరిపాలన ఇప్పించండి, నా పరిపాలన చూపిస్తాను, నేను ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఏదైతే ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పాడో ఆ మాటలన్నింటినీ కూడా నమ్మి ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేశారు. సరే చూసాం, 5 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన చూసాం. ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే రేపు పొద్దు నుంచి ఇసుక దొరకదు, కంకర దొరకదు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా పూర్తిగా దోచేసి పోనీ ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టాడంటే ఈ రాష్ట్రంలో కాదు, ఇక్కడ ఉన్న ఇసుక మొత్తం తీసుకెళ్ళిపోయి హైదరాబాద్లో అమ్మేశాడు. రేపొద్దున ఇసుక షార్టేజ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతోందన్న విషయం నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే భూమి నుంచి తవ్వే ఇసుక కొంతకాలం పాటు వస్తుంది, ఎల్లకాలం రాదు. అది వీళ్ళు రానున్న 20 సంవత్సరాలు సరిపడా ఉన్న ఇసుకని మరి తవ్వేసేసి మొత్తం అంతా కూడా తీసుకెళ్ళిపోయి హైదరాబాదు, బెంగళూరు ఇటువంటి నగరాల్లో అమ్మేసేసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నిన్న మొన్న మీటింగ్లో చెబుతున్నాడు మా వాళ్ళందరూ కూడా కడు పేదవాళ్ళని చెప్పి. ఈ రాష్ట్రంలో ఉన్న అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రులు ఇండియాలో నెంబర్ 1 ఎవరయ్యా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1. ఆయన ఉన్నంత ధనవంతుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎవరో లేరు అని చెప్తానికి నిదర్శనం. ఆయన రేపు పొద్దున ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతాడు, అప్పుడు చూసుకోండి. ఆయన డిక్లరేషన్ ప్రకారం 800 కోట్ల రూపాయలు అనే ఒక ఆస్తి ఉందనేది. మిమ్మల్ని కూడా ఒకటే మేము అప్పీల్ చేస్తున్నాం. 20 సంవత్సరాలు ఒకే వ్యక్తికి మనం ఓటేస్తున్నాం. ఏ పార్టీలో ఉన్న ఒకే వ్యక్తికి మనం గుడివాడ పట్టిన దరిద్రం అది పోవాలంటే మీరు సరైన నిర్ణయం మీకు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున 20 సంవత్సరాల నుంచి ఏ కుటుంబానికి న్యాయం చేయాల, ఏ గ్రామానికి కానీ ఏ వార్డులో కానీ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదు. కేవలం ఈడు అసమర్థత, ఈ సొల్లు కవులు తప్ప రెండోది లేదు. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. దాని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మన అందరం ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గమైన చర్యలు గతంలో ఎప్పుడు కూడా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు మనం చూడాల. ఇటువంటి ప్రమాదకర శక్తిని ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజున బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తొలిసారిగా భారతదేశం ఎక్కడ జరగని విధంగా బీసీలు ఎంతో యువతకి ప్రోత్సాహం చేసి, శాసనసభ్యులు చేసి, మంత్రులు చేసి, రాజ్యాధికారం వాళ్ళకి బీసీకి ఇవ్వాలని చెప్పి తెలుస్తూనే ఆ కార్యక్రమం చేపట్టాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీసీకి పెద్దపీట వేస్తూ వాళ్ళ ఆర్థికంగా బలపడతాకి అనేక కార్యక్రమాలు
ఆదరణ కానీ, అదేవిధంగా సబ్ ప్లాన్ ద్వారా అనేక పేదలకి, బీసీలో ఉన్న పేద కుటుంబాలకి లోన్స్ ఇచ్చే విధంగా కార్యక్రమం కానీ, ఆదరణ కానీ, ఈ విధంగా అన్ని రకాలుగా బీసీలకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి కానీ, కొడాలి నాని కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇది గమనించాలి మనందరం. ఎందుకంటే వాళ్ళు పెన్షన్స్ ఇవ్వాలి, ఇవ్వడం చేత కాక మన పార్టీ మీద రుద్దుదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఖజానంతా ఖాళీ చేశాడు, ఆ కాంట్రాక్టులు అన్ని అప్పు చెప్పాడు, డబ్బులు రూపాయి లేకుండా పెన్షన్ ఇవ్వాలంటాడు. ఈ దుర్మార్గం అయితే ఒక సైకో ముఖ్యమంత్రి ఉండటం మనకు దురదృష్టం. వాళ్ళు అటువంటి వారి వ్యక్తి డైవర్ట్ చేస్తానికి అనేక రకాల ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ కలయిక చాలా అవసరం రాష్ట్రానికి, మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి కలయిక చాలా అవసరం. అంటే ముఖ్యంగా వ్యతిరేక చేరవేని ఉద్దేశంతో ఆనాడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ కూడా కట్టుబడి ఉండడం చాలా అదృష్టం మనకి. అందువల్ల ఈ రోజున మేమందరం కూడా మొదటి ఓటు ఎంపీగా భాస్కర్ గారికి జనసేన తరఫున ఫస్ట్ ఓటు ఎంపీ, రెండో ఓటు ఎమ్మెల్యే. ఇక్కడ పొరపడతారు మనందరం కూడా. దయచేసి మీ సోదరులకి, మీ మిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వచ్చేది ఎంపీది, దానికి గ్లాస్ గుర్తేయాలి. రెండవది వచ్చేది ఎమ్మెల్యే, దానికి సైకిల్ గుర్తేయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం చాలాసార్లు, ఏది ఎంపీదా ఏది ఎమ్మెల్యేదా అని. మొదట వచ్చేది ఎంపీది. ప్రతి ఒక్కరూ గుర్తే కాదు, ఆలోచించండి. మీ అందరూ విజ్ఞత కలిగిన వ్యక్తులు, విజ్ఞతగా ఆలోచించండి. 19 నుంచి 24 వరకు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత నష్టపోయాం, ప్రతి సామాన్యుడు ఎంత ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సోదరులు అంటే సామాన్యమైనటువంటి కుటుంబాలు, ఎప్పుడు కష్టపడే కుటుంబాలే ఉంటాయి. ఈ కుటుంబాలు ఏ విధంగా నష్టపోయారనేది ఒకసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు. పనులు ఉన్నాయా మీలో? ఏమంటే గతంలో ఉన్నట్టు పనులు ఉన్నాయా ఎవరికన్నా? శుభకార్యాలకు ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా? ఇవాళ ప్రతి ఒక్కరూ అలో లక్షణాన్ని ఏడ్చే పరిస్థితే కానీ మనం తిన్నా తినకపోయినా 1వ తారీఖు వచ్చేస్తున్నారు రాబందుల్లాగా, చెత్తపోందంట. మరి ఇదే కొత్తగా. లేకపోతే ఆడొచ్చేస్తాడు కరెంటు బిల్లు పట్టుకుని, అది చూస్తే 300 మన కరెంటు బిల్లు ఉంటుంది, దాని కింద జగన్ ఛార్జ్ ఒక 100, ఆ పక్కన ఉన్నోడి ఛార్జ్ ఒక 50, ఇక్కడ ఉన్నోడి ఛార్జ్ ఒక 100, ఇవన్నీ కలిపి 650 అవుద్ది 300 బిల్లు. మీకు అందరికీ తెలియని రహస్యం ఏంటో తెలుసా? 650 చేయడం డబ్బులు వసూలు చేయడమే కాదు, మీ అందరికీ పెన్షన్లు ఎగ్గొడదామని, ఇళ్ల స్థలాలు ఎగ్గొడదామని, డబ్బులు కట్టిన వాళ్ళకి ఇళ్ళు ఎగ్గొడదామని. అవునా కదా? చెప్పాలి, ఇది నిజమా అబద్ధమా? 500 దాటంగానే ఇవన్నీ లేచిపోతాయి మీకు. ఇవన్నీ ఇంకా లేకపోతే మీకు మోటార్ సైకిల్ ఉందని, సెల్ ఫోన్ వాడుతున్నారని, ఇట్లా రకరకాలు ఏదో రకంగా మనకు రావాల్సిన పెన్షను, మనకు రావాల్సిన ఇల్లు, మనకు రావాల్సిన స్థలము, మీ పిల్లలకు రావాల్సిన ఉద్యోగం ఏదో ఎగ్గొట్టాలి. ఎగ్గొడతా కావాల్సినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచించండి. ఇదే ప్రభుత్వం కొనసాగితే జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఆ పోనీలే వాళ్ళు ఇచ్చారు డబ్బులు, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళకో 2 ఓట్లు వాళ్ళకో 2 ఓట్లు. ఏంటి నేను చెప్పింది అబద్ధమా? ఇలా ఆలోచించద్దు. ఇలా ఆలోచించామో దెబ్బ తినిపోతాం. మళ్ళీ ఈసారి కోరుకోలేము. నేను చెప్తున్నా ఖచ్చితంగా. మీరందరూ ఇందులో పథకాలు వచ్చిన లబ్ధిదారులు కొంతమంది ఉండుంటారు. మీకు మొత్తం మీద 3 సంవత్సరాలు అదేదో కాగితం ఇస్తున్నారు కదా, 1,20,000, 1,30,000, ఈ 5 ఏళ్లలో 1,50,000 వేసామని. ఆ పథకాలు వచ్చిన వాళ్ళకి కూడా చెబుతున్నా నేను, మీకు 1,50,000 వస్తే వచ్చినాయి. ఈ 5 ఏళ్లలో కరెంటు బిల్లు, చెత్త పన్ను, నిత్యావసర వస్తువులు మీకు ఎంత పోయినాయో, గ్యాస్, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇది కాకుండా మరి ఇక్కడ ఎవరు ఆలోచిస్తున్నారో ఆలోచించట్లేదు. కానీ ఇంకొకటి చెబుతా, మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి మీ తల్లి తండ్రి వృత్తి చేసో ఇంకోటి చేసో సంపాదించి ఒక చిన్న ఇల్లు కొని మీకు ఇచ్చారనుకో,
ఆ ఇంట్లోనే మీరు మీరేం ఆలోచిస్తారు? మీ అబ్బాయికో మీ అమ్మాయికో కట్నం కింద ఆ ఇల్లు ఇచ్చి మా ఏరా బాబు ఇదిగో నీకు 10 లక్షల రూపాయల ఇల్లు నేను ఇస్తున్నాను, మా నాన్న మాకు ఇచ్చాడు, మేము సంపాదించి మీకు ఇచ్చామని చెప్పేటటువంటి పరిస్థితి. ఇవాళ ఆ మీరిచ్చిన 10 లక్షల రూపాయల ఇల్లు ఈ నయాంలో ఈయన దెబ్బకి 5 లక్షలు అయింది. అయిందా లేదా? కొనేవాళ్ళు లేడు. 30,000 గతంలో గది ఉంటే 20,000 అయింది. ఇప్పుడు అప్పుడు ఎంత పోయింది లెక్కేయండి. ఒక్కొక్కరికి ఎంత పోయి ఉంటుంది. అట్లాగే ఈయన చెప్పేది ఏంటంటే మామూలుగా దంచినా ఎగిరెగిరి దంచినా అదే కూలేం పెరగదు ఈయన దెబ్బకి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించి ఓటేయండి. మీరు, మీ పక్క వాళ్ళు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని మనం పెట్టుకుంటే చాలా నష్టపోతాం. భావితరాలు నష్టపోతాయి, మన పిల్లలు నష్టపోతారు. తినకో చదివించుకుని వాడు ఇంజనీరింగ్ చదివితే 10,000 రూపాయలకు ఉద్యోగం కూడా లేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం! ఇంజనీరింగ్ చదువుతుంటే మాటలా, చదువుకున్న పిల్లలకి ఈరోజు 10,000 కూడా ఉద్యోగాలు లేవు. అటువంటి ఉద్యోగాలు రావాలన్నా, మన గుడివాడ చుట్టుపక్కల పరిశ్రమలు రావాలన్నా, ఏదైనా మంచి ఇండస్ట్రీలు రావాలన్నా, ఏదైనా జరగాలి అంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, గుడివాడ నుంచి వెనుగల రాము గారిని అత్యధికమైన మెజార్టీ గెలిచి మన అసెంబ్లీకి పంపించాలి. అప్పుడే మన గుడివాడ అభివృద్ధి బాగుపడుతుంది. పోని చూస్తున్నాం, పోని అభిమానం ఉండొచ్చు. 4 సార్లు చూసాం. ఏం జరిగింది చెప్పండి? జరిగిందేమన్నా? ఒక్కసారి ముఖ్యంగా చేతి వృత్తుల మీద మీ అందరూ కూడా జీవనం సాగిస్తారు. మీ అందరికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది అందరికంటే ఎక్కువగా కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే రకరకాల వాళ్ళు రకరకాల వీళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరందరూ కూడా వారి దగ్గర మీ చేతి వృత్తులకు సంబంధించి పనులు చేయటం, అందరి దగ్గర ఏమేమి జరుగుతుంది రాష్ట్రంలో అనేది మీ అందరికి కూడా ఎక్కువగా తెలుసు. 2014 నుంచి 19 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఎలా ఉంది, అదే రకంగా ఈ 19 తర్వాత ఏం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నారు మీరంతా. రాష్ట్రం అధోగతి పాలైంది, రాష్ట్రం వెనకబడిపోయింది. ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీకే తెలుసు చేతి వృత్తుల్లో కూడా మీరందరూ అన్ని రకాలుగా అన్ని దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఏ రకంగా జరుగుతూ ఉంది అని. మీ వరకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీ షాపుల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు మీ అందరికీ కూడా ఎలక్ట్రిసిటీలో మేము తగ్గిస్తాం, 150-200 యూనిట్ల కంటే ఎక్కువ కూడా ఏమో దానికే బిల్లింగ్ చేస్తామని చెప్పి జీవో తెచ్చాడు. ఇచ్చాడా మీకు? చెప్పాడు, ఊరికే చేశాడు, కాగితం ఇచ్చాను అన్నాడు, పేపర్లో చూపించాడు. ఎక్కడ ఇచ్చాడా? ఇవ్వకపోగా మళ్ళీ దానికి 3 రకాల పన్నులు వేసి 3 రకాలుగా ట్రూ అప్ ఛార్జెస్ వేసి 500 వచ్చే బిల్లు 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఎప్పుడు 2014 నుంచి 2019లో మనం కాల్చిన కరెంట్ ఏదైతే ఉందో దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, ఆ రోజున కూడా ఈఆర్సీ దగ్గరికి ఈ రకంగా మాకు ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి మాకు ఇప్పించండి అని చెప్పి ఆ రోజున ఈఆర్సీ వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్స్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు క్లియర్గా చెప్పాడు, నేను ఈ రాష్ట్రంలో 1 రూపాయి కూడా నేను పవర్ పెంచమని చెప్పాను, పెంచడానికి వీల్లేదు, అటువంటి కార్యక్రమాన్ని నేను చేయదలుచుకోలేదు, వీటిని పక్కన పెట్టండి అని చెప్పి ఆ కన్ని కూడా పక్కకు తోసుకొచ్చాడు ఆయన. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ ఈఆర్సీలో ఆయన మనుషులు తెచ్చుకొని దాన్ని వేసి 14 నుంచి 19 వరకు కాల్చిన కరెంటు కూడా ఆ రోజున ఎక్కువైంది అని చెప్పి 36 నెలల నుంచి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. మీ అందరూ షాపు బిల్లు కానివ్వండి, ఇంటి బిల్లులు కానివ్వండి, ఆయన చూస్తా ఉన్నారా? ఇంకా 3 రకాల బిల్లులు తెచ్చి చేశాడు. ఎందుకంటే నేను ఒక్క పాయింట్ మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా మనం రోజు ఇంటికి వెళ్తే వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఫ్యాన్ వేయకుండా లేదా ఇది వేయకుండా మనం నిద్రపోయే పరిస్థితి లేదు, ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. సో అట్లాగే తర్వాత ఇంకో రకంగా తీసుకొచ్చాడు. 19 తర్వాత నుంచి ట్రూ అప్ అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి తీసుకొచ్చాడు. మీరు చూడండి, బిల్లుల్లో 3 రకాలు వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? ఇప్పుడు అసలు మా దగ్గర డబ్బులు లేవు, మేము డబ్బులు కట్టలేకపోతున్నాము కాబట్టి ఈ కరెంట్ డిస్కౌంట్స్ దగ్గర కూడా కరెంట్ లేదు, ప్రభుత్వం ఏమో డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేదు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ నెలలో ఏదైతే కాలుస్తాం అంటే
మొన్న మార్చి 31 దాకా, నిన్న కాక మొన్న జరిగింది. మార్చి 31లో ప్రభుత్వానికి డిస్కౌంట్ ఇదిగో మేము ఇన్ని వేల కోట్లు పెట్టి మేము పవర్ కొంటా ఉన్నాం, 2000 కోట్లు పెట్టి కొంటా ఉన్నాం అని చెప్పాడు అనుకుందాం. వీడికి తీసుకున్న అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. పాతయన్నీనేమో చంద్రబాబు వేసినప్పుడు తప్పు అన్నాడు, క్యాన్సిల్ చేస్తున్నాడు. ఇప్పుడేమో కొత్తగానేమో ఎక్కువ రేట్ల మీద పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేసుకుని బయట మార్కెట్లో ఎక్కువ రేట్లు కొని 2000 కాదు మాకు 3000 అయిందని చెప్తున్నారు. దాని మీద చూసేవాడు లేదు, చేసేవాడు లేదు. వాళ్ళు ఏది చెప్తే అది. ఇప్పుడు దానికేం చెప్తున్నాడు, ఈ 1000 కోట్లని మార్చిలో కాల్చింది, అది జనవరి నుంచి ఆల్రెడీ మొదలు పెట్టాడు. మార్చిలో కూడా మీకు బిల్లుల్లో వచ్చి ఉండే చూసుకోండి. ఈ 1000 కోట్లని ఏప్రిల్ వదిలేసి మేలో మళ్ళీ బిల్లు వేసేయమన్నాడు. యూనిట్కి ₹10 కాడి వసూలు చేసేయమన్నాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాడు, ప్రభుత్వం చేతిలో ఉంది. ఈఆర్సీలో ఆ జడ్జీలను ఎవరో ఒకళ్ళు రిటైర్డ్ జడ్జీలను తీసుకొచ్చి ఆయన కావాల్సిన మనుషులు వేసుకుంటాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అవసరం కానీ కావాల్సిన ఆర్డర్లు తెచ్చుకున్నాడు. సో ఏమవుతుంది, కరెంటు ద్వారా నెలకి ఏప్రిల్ నెలలో అందించే పెన్షన్ నేటి నుంచి పంపిణీ చేస్తాలని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మార్చి ఎండింగ్ కల్లా కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఈ రోజు సాయంత్రం నుండి గుడివాడ పట్టణంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. 6వ తేదీ నుంచి వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు అందించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లు ఎవరూ పాల్గొనకుండా ముందుగానే అందరికీ సమాచారం అందించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. నమస్కారం. గుడివాడ పట్టణ పరిధిలో 34 సచివాలయాల్లో 11,062 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరందరికీ కూడా సచివాలయం దగ్గరే ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది. 34 సచివాలయాల పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరికీ కూడా ఆథరైజేషన్ లెటర్స్ ఇచ్చాము. కాపీ ఇక్కడ రిటర్నింగ్ అధికారులకు, అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీములకు, చెక్ పోస్ట్ టీములకు కూడా పంపడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో మాత్రమే పెన్షన్లు ఇవ్వాలన్న నిబంధనల మేరకు సచివాలయ సిబ్బందిని అందరినీ కూడా దీనికి వినియోగిస్తూ ఉన్నాము. వేసవి తీవ్రత దృష్ట్యా సాయంత్రం టైంలో కూడా ఎక్కువ పెన్షన్స్ ఇచ్చేలాగా, అట్లాగే సచివాలయాల దగ్గర టెంట్లు కానీ లేకపోతే వారికి ఇతర సౌకర్యాలు ఏమైనా కావాల్సినట్లయితే వీల్ చైర్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో లేకపోతే నడలేని పరిస్థితిలో ఉన్నారో వారందరికీ కూడా 6వ తారీఖు నుంచి ఇంటికి వెళ్ళి ఇచ్చి ఏర్పాట్లు చేస్తాము. ప్రతి సచివాలయం దగ్గర కూడా ఒక ఏఎన్ఎం ఆశా వర్కర్స్ తోటి ఉంచి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ అన్ని కూడా ఉంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టేవన్నీ కూడా వాళ్ళకి ప్రాథమిక చికిత్సకు కూడా ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే వేసవ తీవ్రత దృష్ట్యా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కేవలం సచివాలయ సిబ్బందితో మాత్రమే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాము. వాలంటీర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించట్లేదు. వారు ఎవరిని కూడా సచివాలయం పరిధిలో కూడా ఎవరిని రావద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేవలం సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే పెన్షన్లు పట్టుబడి చేయబడతాయని తెలియజేస్తున్నాం. ఇవన్నీ పథకముఖంగానూ కూడా అట్లా టీవీలు కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ యాక్టివిటీ వల్ల 3వ తారీఖు నుంచి పెన్షన్స్ ఇస్తామని, అట్లాగే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పెన్షన్స్ ఇస్తామని ఉదయం అంతా బ్యాంక్స్ నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకురావడము అవన్నీ కూడా ఇక్కడ అకౌంట్ ఫర్ చేసి ఎవరైతే మనం టీమ్స్గా విభజించామో సచివాలయ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళందరి ద్వారా రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వారందరికీ కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది. బ్యాంకుల్లో ఇంకా డబ్బులు పడలేదు, ఇంకా రాలేదు, మీ సమాచారం ఇస్తాం వెనక్కి వెళ్ళిపోమని చెప్పి చాలా మంది అలా వెనక్కి వెళ్ళిపోతారు. మన బ్యాంకు స్టార్టింగ్ టైమే 10:30కి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు టైం చూస్తే 15 నిమిషాలు అవుతుంది. బ్యాంక్ స్టార్ట్ అయితే 10:30కి, 10:30 నుంచి మనకు బ్యాంక్స్లో వాళ్ళు ప్రాసెస్ చేసి డ్రా చేసి ఇవ్వాలన్నా వీళ్ళు కౌంట్ చేసి తీసుకురావాలన్నా ఒక 1 అవర్ టైం అనేది పడుతుందండి. సో అందువల్ల వాళ్ళు ముందుగా వచ్చిన వారు ఉన్న అందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇస్తాము. అట్లాగనే ముందుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఇబ్బంది సౌకర్యం ఏమి లేకుండా అక్కడ అన్ని కూడా సీట్లు అది చైర్స్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అయితే ముందుగానే ఇచ్చాము. ఈ వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ మందిని ఏంటంటే పొరుగురులో ఏమైనా ఉంటూ వాళ్ళ పిల్లల దగ్గర అదని పెన్షన్ కోసం వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటుంటారు. అట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి మాత్రం వారికి సమాచారం అందజేయకపోండి. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి 2024 ఎన్నికల్లో తనకు గుడివాడ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వడ్డాది రాజేష్ ధన్యవాదాలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకోకుండా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరితో కలిసి అడుగులు వేస్తానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది రాజేష్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏర్పడుతుందని, ఇప్పటి వరకు అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 9 రకాల పథకాలను ప్రజలకు అందించేలా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని, వీటన్నిటినీ 100% ప్రజలకు అందేలా ప్రభుత్వం
కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా రాహుల్ గాంధీని ప్రధాని అయ్యేలా ప్రజలందరూ తమకు మద్దతు తెలియచేయాలని కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రేష్ఠల దత్తా మరియు కాంగ్రెస్ పార్టీ పట్న మహిళా అధ్యక్షురాలు కసిరెడ్డి సత్యావతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను 1982లో రాజకీయంలోకి వచ్చాను. ఆ రోజుల్లో మా వార్డు మెంబర్గా చేసి తర్వాత వార్డు ప్రెసిడెంట్ నుంచి యువజన కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్గా 3 సార్లు చేశాను. అలాగే ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్ 3 సార్లు చేశాను. అలాగే పెద్ద కాంగ్రెస్కి వచ్చేటప్పటికల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలో చేశాను 3 సార్లు. రాష్ట్ర లెవెల్లో యువజన కాంగ్రెస్ తరఫున మీడియా సెల్ తరఫున కన్వీనర్గా చేశాను. కావూరు సాంబశివరావు గారు ఆ రోజు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. గతం నుంచి ఇప్పటివరకు దాదాపు నేను 9 ఎలక్షన్లో ఎమ్మెల్యేలకి 83 నుంచి ఇప్పటివరకు 9 ఎమ్మెల్యేల ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా, చీఫ్స్గా ప్రతి ఎలక్షన్లో ఫుల్గా పార్టిసిపేట్ చేశాను. 2 మంత్రుల దగ్గర పర్సనల్గా పనిచేశాను. వాళ్ళు ఏ పని చేస్తున్నారో నేను దగ్గరుండి చూశాను. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నేను చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రాజకీయంతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా కార్యకర్తలు అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చాలామంది చూశాను. ఎమ్మెల్యే ఎలక్షన్ వరకే ఆ 5 ఏళ్ళు కనపడుతున్నారు తప్ప నుంచి మిగిలిన టైంలో కార్యకర్తలు పెట్టించుకున్న నాయకులు కనపడలా. ఆ వెళితే నాలో ఉంది. కాబట్టి ఇబ్బంది పడే కార్యకర్తలకి అది ఏ పార్టీ అయినా ఆర్థికంగా నలిగిపోయారు. చాలామంది ఆస్తులు కూడా అమ్ముకున్నారు. నేను చాలామంది కౌన్సిలర్ని చూశాను. ఎలక్షన్లో పోటీ చేసి డబ్బులు అయిపోయిన చాలా కౌన్సిలర్స్ చూశాను. నన్ను కూడా పోటీ చేయమని మా మంత్రులు కూడా చెప్పారు. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయను అన్నాను. నాకు పోటీ మీద అసలు ఆసక్తే ఉండేది కాదు. ఎందుకంటే ఇది ఆర్థికంతో కూడుకున్న పని. కానీ మనం ఏం చేయాలనే ఉద్దేశంలో 2004 ముఖ్యమంత్రి రాజశేఖర్ అవ్వడం, నేను ట్రస్ట్ పెట్టడం, చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం, దాదాపు ఈ 20 ఏళ్లలో ట్రస్ట్ పెట్టి 20 ఏళ్లలో దాదాపు 15,000 మందికి కంప్యూటర్ నేర్పాను. 15,000 కుటుంబాలకి అనేక రకాల కార్యక్రమం చేస్తాను. ఒక 9,000 మంది కుటుంబాలకి ఆర్థికంగా లోన్లు చేశాను. ఇప్పుడు నేనేదో ఎమ్మెల్యే అయిపోతే నేనేదో చేసేస్తానని మీరు ఊహించుకోవద్దు. పర్సనల్గా ఎవరికైనా సరే అది అనేక రకాల ఇబ్బందులు ఉన్నా మీ ఇబ్బంది డైరెక్ట్గా వచ్చి ట్రస్ట్కి చెబితే అది నా ద్వారా అయ్యే కొన్ని ఉంటాయి, ప్రభుత్వం జరిగే కొన్ని కార్యక్రమం ఉంటాయి. కనుక నన్ను ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది నా ఇంటర్వ్యూతో చాలామంది వస్తూ ఉంటారు. అదంతా సర్వీస్. ఎమ్మెల్యే అయితే రోడ్డు వేస్తాం, డ్రైనేజ్ కడతాం, ఈ సెక్షన్ అనేది ప్రభుత్వం అధికారం వస్తే ఎవరైనా చేసేది. కానీ నా వర్షం అది కాదు. నేను చేసేదల్లా ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలనేది నా కాంక్ష. అది ఎలా ఉపయోగించాలని మీరు ఉపయోగించుకొని తద్వారా లబ్ధి పొందాలని కోరుతున్నాం. అయితే షర్మిల గారు మా పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మాకి ఎక్కడో అట్టడుగున్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావడానికి ఆవిడ చేస్తున్న కృషి మా అందరికీ, మా అన్నగారికి మేమంతా చాలా హుషారుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి ఆవిడ రావడం మాకు ఆనందం. రాష్ట్రం విడిపోయిన తర్వాత, విడిపోక ముందు కూడా మా నాయకులు మేము జయాంధ్ర మూమెంట్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో గట్టిగా ఉన్నాం. ఆ రోజుల్లో జయాంధ్రలో సపరేట్గా మన ఆంధ్రప్రదేశ్కి సపరేట్ రాష్ట్రం కావాలని మేము పోరాడితే ఆ రోజు ఇందిరాగాంధీ గారు తెలుగు రాష్ట్రం ఒకటే ఉండాలని చెప్పి ఆపేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు చాలామంది, నేనైతే సంతోషపడ్డా, ఇన్నాళ్ళకి మా ఆంధ్ర డెవలప్ అవుతుంది. కాకపోతే మా నాయకులు మరి వాళ్ళు తెలుసో తెలియక రాష్ట్రం విడిపోతే మన ప్రాంతం అంతా ఎడారైపోద్ది, మనకు అనేక రకాల వసతులు పోతాయి, నీటి కష్టాలు వస్తాయి, కరెంటు కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ వాళ్ళే చాలామంది దీన్ని డిమేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని చేసి మేమేదో పొడి చేస్తాం, తెలంగాణ రానివ్వం అని చెప్పి రాష్ట్రంలో పార్లమెంట్లో ఏదో రకరకాలు చేసి దిమ్మెక్కులు చేసి ఇబ్బంది పెట్టారు. కానీ వాళ్ళంతా కూడా పార్టీలు మారిపోయారు. పేర్లు అయితే నేను చెప్పను, కానీ మా పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రకరకాల పార్టీలోకి వెళ్ళిపోయి పార్టీని భూస్థాపితం చేసిన నాయకులు మా కాంగ్రెస్ వాళ్ళే. అయితే ఇన్నాళ్ళకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు గమనించారు, రాష్ట్రం తెలంగాణ కూడా మళ్ళీ అధికారం చేపట్టేదానికి అవకాశం తెలుసుకొని మళ్ళీ కరెక్ట్గా మా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి అధికారం ఇవ్వాలని చెప్పి ఇటు తెలంగాణ ఇచ్చారు, అటు కర్ణాటకలో కూడా
పార్టీ నేత. అలాగే తమిళనాడు కూడా మన ఎలయన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం అవడానికి షర్మిల గారు చాలా కృషి చేస్తున్నారు. నాకు పార్టీ టికెట్ రావడం కోసం జిల్లా ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు కానీ, ధనేకుల మురళి గారు కానీ, మా అన్న దత్తు గారు కానీ, ఈయన ఫస్ట్ నుంచి నాకు నేను చేశాను నువ్వు చేసారని మా దత్తు గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అందరి సహకారంతోనే నాకు ఈ రోజున కాంగ్రెస్ టికెట్ వచ్చింది. అది వచ్చిందని అల్లాటెప్పగా అయితే మరి నాదైతే ఉండదు. నా యాక్షన్ ఓటింగ్ ఎంత అలా వస్తుంది అనేది నేను గతంలో 100 లారీలు జనాల్ని పీవీనెస్లో మీటింగ్ పెట్టాను. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు మన అనుకున్నవాళ్ళు నాకు డోర్ టు డోర్ తెలుసు. ఎందుకంటే ఇన్నేళ్ళ అనుభవం నాకు అది ఈ ఎలక్షన్లో నాకు అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కనుక రాష్ట్రం విడిపోయిందని మీరు బలపడద్దు. మనకు రాష్ట్రానికి కేవలం రాహుల్ గాంధీ ప్రధాని అవడానికి మన అనేక రకాల 9 స్కీములు మనకు తీసుకొచ్చారు. ఈ 9 హామీలు కూడా మీకు తర్వాత ఇప్పుడు చెప్తాను. జూన్ 4వ తారీఖు ఇప్పుడు చెబుతున్నా మీ పత్రిక ప్రకటనగా జూన్ 4వ తారీఖు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. అవడం వెంటనే ఇమీడియట్లీగా ఫస్ట్ సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటిస్తారు 10 ఏళ్ళు. తద్వారా మనకి ఆర్థికంగా ఇప్పుడున్న అప్పుల్లో ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడి నుంచి మనం పుంజుకోవటం. ఎందుకంటే మనకి జిఎస్టీలు కానీ అనేక రకాల ఫ్యాక్టరీలు రావడానికి కానీ విపరీతమైన కృషి చేస్తారు. కాబట్టి మనకి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వటానికి కోసం మేము కృషి చేస్తున్నాము. మీ వంతు కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కూడా మీరు పైకి తీసుకురావాలని, కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని తద్వారా మీ మీడియా ద్వారా తెలియపరచుకుని సెలవు తీసుకున్నాం. సేవ చేశాడు. బడుగు బలహీన వర్గాల వారికి ముందు వేసుకుని ఆయన చేసిన కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి. మరి ఒంటరి, బలిజ, తెలగ, తూర్పు కాపు వీరందరూ సపోర్టు మరి రాజేష్ గారికి ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజసత్యం గారు ఒకనొకప్పుడు అనేవాడు, మన గుడివాడ నియోజకవర్గంలో బీసీలందరూ ఏకమైతే మరి ఓసీల సంగతి మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ నన్ను గెలిపించండి అని చెప్పి ఆయన 2-3 సార్లు బహిరంగంగా చెప్పాడు. ఆ విధంగానే ఆయన గెలిపించారు, ఎమ్మెల్యే గాను, చైర్మన్ గాను. అదేవిధంగా మరి రాజేష్ గారిని కూడా మరి ఎక్కువగా కష్టపడి బీసీలకి సేవ చేస్తున్నటువంటి మా రాజేష్ని కింద నుంచి పైకి వచ్చాడు. కాబట్టి ప్రతి సబ్జెక్టు తనకు తెలుస్తుంది, ఎక్కడ ఏ బాధ ఉంది, ఎంత ఉంది, దాని బాధలు ఏంటని అవన్నీ తెలుసుకుని కావాల్సిన వాళ్ళకి, అయిన వాళ్ళకి, చివరికి నాకు తెలిసి మన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఈయన దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి వ్యక్తికి మరి సీట్ రావటం మరి చాలా గొప్పగా నేను గర్విస్తున్నాను. కంపల్సరీగా రాజేష్ గారిని మీ అందరూ మీ తమ ఓట్లు ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు అందరితో చెప్పి కన్విన్స్ చేసి మరి రాజేష్ గారిని రేపు ఎమ్మెల్యే పదవిలో కూర్చోబెట్టాలని మీ అందరి దగ్గర నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గత రోజు సాయంత్రం గుడివాడ రూరల్ మండలం తట్టివారి గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామ పర్యటనకు వచ్చిన వెనగళ్ల రాముకు గ్రామ ప్రజలు హారతులు పడుతూ గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆదరణకు తాను విధేయుడునై ఉండి రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా కృషి చేస్తానని రాము తెలియజేశారు. కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లిన రాము గ్రామ ప్రజలతో మమేకమై తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూనే వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించి వెంటనే వాటిని పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అభివృద్ధి చేయడం చేతకాని నేతలు నేడు ఎన్నికల్లో ఓటు వేయాలని అడుగుతూ రోడ్లెక్కుతున్నారని, 20 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన వ్యక్తిని మరోసారి ప్రజలు నమ్మితే గుడివాడ పూర్తిగా నాశనం అయిపోతుందని రాము మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, ఇటువంటి వ్యక్తులను మరొకసారి వెన్నుకుంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్ మరియు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
చెప్పుకో కుదరపోతే చాలు. అన్నా పూలు ఒక్క నిమిషం ఒక్క ఫోటో నా పులేతో ఒక్క ఫోటో సినిమాటిక్ మోడ్లో పెట్టేయండి. బాబు జగ్జీవన్ రావు, బాబు జగ్జీవన్ జోహార్ బాబు జగ్జీవన్ రావు, బాబు జగ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు. అన్న గురుగారు ఇవ్వండి, ఏమనుకోవద్దు, సార్ పక్కన ఉండండి. మొత్తం కవర్ చేశారనుకో వాళ్ళు కనపడరు, మీరు కనపడరు. జాయిన్ అవ్వు, ఎంత అయిపోయింది, జాయిన్ అవ్వట్లా, డెప్యూటేట్గా జాయిన్ అవ్వాలి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విషయాన్ని వివాదం చేస్తూ అధికార ప్రతిపక్షాలు చేసుకుంటున్న విమర్శలు సరికాదని, పెన్షన్లు కేవలం వాలంటీర్లు మాత్రమే అందించాలా, ప్రభుత్వ ఉద్యోగులు ఏమైపోయారు, వారితో పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేయొచ్చు కదా అంటూ సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి విమర్శించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వివాదం చేయటం, ఇప్పటికైనా ప్రభుత్వం హ్యాపీ, సకాలంలో ఆపి సకాలంలో పెన్షన్లు అందించేలా ఏర్పాట్లు చేయాలని, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వేలాది మంది ఉన్నా కేవలం వాలంటీర్లతోనే పెన్షన్లు పంపిణీ చేయాలని భావించడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి రజనీ పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులు, విడో పెన్షన్లు, ఈ పెన్షన్ కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఇలా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారానే రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోతుంది, అసలు వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రమే ఇబ్బందులకు గురవుతుంది అన్నట్టు వైసీపీ ప్రచారం చేస్తాం.
అసలు ఈ వాలంటరీ వ్యవస్థే మొత్తం వేస్ట్. ఈ వాలంటరీ వ్యవస్థను మొత్తం బొందబెట్టాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ వాస్తవంగా పెన్షన్ ఇవ్వడానికి వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? ప్రభుత్వ అధికారులు దీన్ని పెద్ద గందరగోళం చేసి రోజు మీడియాలో పెన్షన్ అసలు 3వ తారీఖు వరకు ఆగడానికి పెన్షన్ కారణమైంది. 3వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ 3వ తారీఖు వరకు ఆగడానికి కారణం ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ఉంది. పెన్షన్ 3వ తారీఖుకి మొదలు పెడతామని చెప్పి ఆ పెన్షన్ కూడా ఈరోజు చూస్తే 3వ తారీఖు వచ్చింది. 3వ తారీఖు కూడా ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బులు ఇప్పుడే డ్రా చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తామంటున్నారు. కాబట్టి ఇలా వృద్ధుల మీద, వికలాంగుల మీద, విడో పెన్షన్ల మీద దీన్ని కూడా రాజకీయం చేయడం ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడే కాదు, ఎన్నికల కోడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది జూన్ వరకు ఉంటుంది. ప్రతి నెల గతంలో ఎలా 1వ తారీఖున పెన్షన్ ఇచ్చారో ప్రతి నెల 1వ తారీఖు అంటే జూన్ వరకు, మళ్ళీ తిరిగి జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చే వరకు అంటే జూన్లో కూడా రిజల్ట్ వచ్చే లోపలే పెన్షన్ 1వ తారీఖు ఇవ్వడానికి ఏర్పాట్లు ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఇలా ఉద్యోగస్తులు ఇస్తే గతంలో ఎవరు ఇచ్చేవాళ్ళు, ఇలా ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మెప్మా వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఇలా మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ పెన్షన్ ఇవ్వడానికి కూడా ఇన్ని డ్రామాల మీద డ్రామాలు అధికార ప్రతిపక్ష పార్టీలు ఆడటం ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదని సిపిఎం పార్టీ భావిస్తూ తక్షణం పెన్షన్ని ప్రజలకి జూన్ 4వ తారీఖు ఎన్నికల కోడ్ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి 1వ తారీఖు కల్లా పెన్షన్ అందే ఏర్పాట్లు చేయాలని సిపిఎం పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులు, విడో పెన్షన్లు, ఈ పెన్షన్ కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఇలా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారానే రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోతుంది, అసలు వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రమే ఇబ్బందులకు గురవుతుంది అన్నట్టు వైసీపీ ప్రచారం చేస్తాం. అసలు ఈ వాలంటరీ వ్యవస్థే మొత్తం వేస్ట్. ఈ వాలంటరీ వ్యవస్థను మొత్తం బొందబెట్టాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తాం. కానీ వాస్తవంగా పెన్షన్ ఇవ్వడానికి వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? ప్రభుత్వ అధికారులు దీన్ని పెద్ద గందరగోళం చేసి రోజు మీడియాలో పెన్షన్ అసలు 3వ తారీఖు వరకు ఆగడానికి పెన్షన్ కారణమైంది. 3వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ 3వ తారీఖు వరకు ఆగడానికి కారణం ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ఉంది. పెన్షన్ 3వ తారీఖుకి మొదలు పెడతామని చెప్పి ఆ పెన్షన్ కూడా ఈరోజు చూస్తే 3వ తారీఖు వచ్చింది. 3వ తారీఖు కూడా ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బులు ఇప్పుడే డ్రా చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తామంటున్నారు. కాబట్టి ఇలా వృద్ధుల మీద, వికలాంగుల మీద, విడో పెన్షన్ల మీద దీన్ని కూడా రాజకీయం చేయడం ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడే కాదు, ఎన్నికల కోడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది జూన్ వరకు ఉంటుంది. ప్రతి నెల గతంలో ఎలా 1వ తారీఖున పెన్షన్ ఇచ్చారో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల అభ్యున్నతికి సబ్సిడీ లోన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన కొల్లు రవీంద్ర. గుడివాడ ఫిషర్ మ్యాన్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర, వెనగండ్ల రాము. నేడు బేతవోలు గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మరొకసారి ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందాలంటే వైసీపీకి పట్టం కట్టాలని కోరిన నాని. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ విమర్శించిన వెనగండ్ల రాము. నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం వేదికపై భారీగా టీడీపీలో చేరిన నాయి బ్రాహ్మణ యువత.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.